అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం. ఈ హత్యరాల అనేది మనకు పురాతనం నుంచి పరశురాముడి వల్లతో వచ్చింది. ఈ పరశురాముడు అనేది ఒక విశిష్టత అనేది ఏర్పడింది. కానీ ఈ కామాక్షి సమేత త్రైదేవ దేవస్థానంలో పనిచేయుచున్న ప్రధాన అర్చకుడు కె పద్మనాభ శాస్త్రి. మనకు త్రేతాయుగంలో స్వామి స్వయంభుగా పుట్టినాడు. అందుకు త్రేతేశ్వరుడు అని చెప్పి నామధేయము. ఆది శంకరాచార్యులు ప్రతిష్టాపన చేశారు. అందువల్ల కామాక్షమ సమేత త్రేతేశ్వర స్వామి అని చెప్పి నామధేయము. భృగు మహర్షి అనేది తపస్సంపన్నంతో అనేది ఒక పాదం ఇక్కడ, ఒక పాదం గయలో పెట్టి శంఖచక్ర గదాధర స్వామిగా వర్ధిల్లినాడు. అందువల్ల గదాధర స్వామి అని చెప్పి నామధేయము. ఈ పరశురాముడు అనేది వాళ్ళ తల్లిని చంపి ఆయన మాతృదోషం అనేది ఎక్కడా పోలేదు. 107 పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా ఆయన మాతృదోషం పోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 108వ పుణ్యక్షేత్రం అని చెప్పి నామధేయము. ఈ 108వ పుణ్యక్షేత్రంలో బహుదా నదిలో స్నానం చేస్తే ఆయన మాతృదోషం తొలగిపోయింది. అందుకు హత్య రాలిపోయింది కాబట్టి హత్యరాలే అనే ప్రసిద్ధిగాంచింది. మనకు ఈ మాఘమాసంలో అనేది బ్రహ్మోత్సవాలు మహావైభవంగా హత్యరాల్లో జరుగుతాయి. 4/3/2024 నుండి 12/3/2024 వరకు మహావైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మనకి 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినము. ఆ రోజు కపాలేశ్వర ఉత్సవము, రాత్రికి నందివాహనము, ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. తర్వాత 9వ తేదీ వచ్చేసి 9/3/2024 వచ్చేసి శనివారము 10:35 నుండి 11:35 మహాస్వామివారి కళ్యాణము మహావైభవంగా జరుగుతుంది. రాత్రికి వచ్చేసి ఏనుగు గజవాహనము, ఈ అశ్వవాహనం అనేది జరుగుతాయి. తదుపరి ఆదివారం అంటే 10/3/2024 ఆదివారం ఉదయం 8:30 రథోత్సవం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమం మహావైభవంగా ఈ 3 రోజులు అనేది ఇక్కడ ఈ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరగడం జరుగుతోంది. దానిలో భాగంగా మా డిపార్ట్మెంట్ తరఫున శానిటేషన్ వర్క్ చూడడము, అలాగే త్రాగునీరు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్పించడం జరుగుతోంది ఆర్డబ్ల్యూఎస్ గారి సపోర్ట్తో. ఇవి రెండు కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ అనగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ కానీ ఇతర విషయాలు కానీ చక్కగా చేస్తున్నారు. అలాగే గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఆర్డీఓ గారు ఓవరాల్గా ప్రతి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుని ఇటీవల కాలంలో మీటింగ్లు పెట్టి సార్ కూడా ప్రత్యేకంగా నిన్న వచ్చి పరిశీలించి వెళ్ళారు. ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జరగాల, టెంట్ల ఏర్పాటు కానీ, బయట పెట్టుకున్న షాపుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వచ్చే ప్రజలకు కూడా కనీస అవసరమైనటువంటి త్రాగునీరు కానీ, వాళ్ళకు రేపటి నుంచి ఈ భోజనాల ఏర్పాట్లు కానీ, దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏర్పాట్లు కానీ చక్కగా చేయడము, అలాగే వచ్చిన భక్తులు స్వామివారిని చక్కగా దర్శించుకొని ఆనందంతో రాబోయే సంవత్సరం వరకు అదే తన్మయత్వంతో ఉండాలనేసి ప్రతి డిపార్ట్మెంట్ వారు వారి శక్తి మేరకు కృషి చేస్తున్నారు. తప్పకుండా భక్తులందరూ కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.